సింగిల్ లైఫ్ కొంచెం పర్లేదు. సరే నేను ఇప్పుడు ఇంకోటి అడుగుతున్నా. సింగిల్ లైఫ్ లో మీరు ఉన్నారు కాబట్టి సో ఓపెన్ గా అడుగుతున్నా, ఎప్పుడైనా లైక్ మైండ్ డైవర్ట్ కావడం కానీ, సో మీరు సింగిల్ ఉంటారు అనుకున్నా తెలిసి కదా, ఎప్పుడైనా సింగిల్ ఉన్నప్పుడు ఏదన్నా పిచ్చి పిచ్చి థాట్స్ అలాంటివి వస్తే, ఎందుకంటే ఒక తోడంటూ ముఖ్యం కాబట్టి, అలాంటి థాట్స్ అలాంటి ఫీలింగ్స్ వస్తే హౌ కెన్ యూ కంట్రోల్, ఎలా కంట్రోల్ చేసుకుంటారు మీరు? ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు అడుగుతున్నా, ఇట్స్ కామన్ ఫ్యాక్ట్ కదా అది. నేనైతే ఆ థాట్స్ రానివ్వను. ఇప్పుడు నిజం చెప్పండి. నిజంగా రానివ్వను. అలాంటి థాట్స్ రావు కూడా నాకు. ఎందుకు రావు? ఎందుకో నాకు తెలీదు, రావు. నిజంగా రావు. నిజంగా రావు. ఓకే, అలాంటి థాట్స్ వస్తే ఏం చేస్తావు? థాట్స్ వస్తే ఏం చేస్తాను అంటే నాకు తెలీదు. ఓకే, అంటే మీకు ఎలా రావు కాబట్టి అలాంటి సీన్స్ చేసినప్పుడు ఏమన్నా మైండ్, ఫస్ట్ క్వశ్చన్ అడిగిన గుర్తుందా మీకు? అలాంటి సీన్స్ చేసినప్పుడు సడన్ గా మీరు ఏమన్నా ఫీలింగ్స్ అలా వస్తే ఏంటి అని చెప్పి ఎందుకు అడిగినానంటే, సో రిలేటెడ్ టు ఈ క్వశ్చన్కి, ఎందుకంటే మీరు సింగిల్గా ఉంటారు, రిలేషన్లో లేరు కాబట్టి కొన్నిసార్లు థాట్స్ వస్తే ఏం చేస్తావు అని చెప్పి అడిగిన. ఏం చేయనండి, వర్కౌట్స్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, డాన్స్ క్లాస్కి వెళ్తాను, సో మైండ్ డైవర్ట్ అయిపోతుంది. ఓకే, ఎస్, గుడ్ థింగ్ అది. జిమ్కి వెళ్తే అవన్నీ మైండ్ డైవర్ట్ అయిపోతాయి. ఎస్, ఆ జిమ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. సో మీకు నేను ఒక వీడియో చూపిద్దామని చెప్పి నేను సేవ్ చేసి పెట్టుకున్నా, మీ వీడియోనే. ఆ వీడియో చూసి నా విషయం మా ఊళ్ళో పిచ్చోళ్ళు అయిపోతారు. ఆ వీడియో నేను చూపిస్తా. అసలు చూపించా చూపించచ్చు, పర్లేదు. 1 minute. వీడియో చూసి నిజంగా పిచ్చోళ్ళు అయిపోతారు. ఏది వీడియో? మీరే కదా ఇది? నేనేనండి. ఏంటి ఆ ఫిజికల్ ఉన్న కారణం? వర్కౌట్స్, మెయిన్ థింగ్ డైట్. నాకు జిమ్ అంటే చాలా ఇష్టం. సో జిమ్ లోనే 3 hours స్పెండ్ చేస్తాను నేను డైలీ. ఓకే, జిమ్ లో 3 hours. ఓకే, ఒకసారి కామెంట్లు కూడా ఒకసారి చూస్తున్నా, ఇప్పుడే చూస్తాను, కామెంట్లు ఓపెన్ చేయలేదు. మేబీ కొన్ని కామెంట్స్ వచ్చినాయి. మీరు యాక్ట్ చేసిన మూవీ నేమ్ చెప్పండి, లేకపోతే షార్ట్ ఫిలిం నేమ్ అన్న చెప్పండి అని చెప్పి కూడా కామెంట్ పెడుతున్నారు. నో వర్డ్స్ టు టెల్ అబౌట్ యూ అంట. అంత పిక్చర్ అయిపోయారు. ఆ ఇన్స్టాగ్రామ్ కూడా మీది నార్మల్గా సింగిల్ పర్సన్ మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వానికి ఆ రోజు పండుగనే ఇక. అట్లుంటే ఆ ఇన్స్టాగ్రామ్ పోస్టులు. మరి ఎప్పుడైనా నీ వీడియో నువ్వు చూసుకున్నావా? చూసుకుంటాను, నవ్వుకుంటాను కూడా. నవ్వుకుంటావు. అరే అలాంటి వీడియోలు చేస్తే ఓపెన్ గా అడుగుతున్నా, మా అలాంటి సింగిల్ మా అబ్బాయిలు ఏమైపోవాలండి? ఏమైపోతారు? నా వెనకాల తిరగాలి. తిరిగితే మీరు ఎంతమంది నన్ను యాక్సెప్ట్ చేస్తారు చెప్పు? నిజంగా పిచ్చెక్కి నా వీడియోలు చూస్తుంటే మాకు, మా వాళ్ళు కూడా కెమెరామ్యాన్ కూడా ఒకటే పడి నవ్వుతుంది పక్క నుంచి. థ్యాంక్ యూ యువర్ కాంప్లిమెంట్. ఓకే, అది మీరు కాంప్లిమెంట్ గా తీసుకుంటున్నారు. ఓకే, సో ఇంకోటి అడుగుతున్నా, ఫస్ట్ సెక్స్ చేసుకున్నాను లైఫ్ లో చేసుకుంటున్నాను. ఏంటండి అలా అడుగుతున్నారు? ఫస్ట్ లా ఉందన్నారు కానీ ఫస్ట్ ఎప్పుడు చేసుకున్నారు అని చెప్పి అడుగుతున్నాను. మాటలు లేవు. బీప్ వేసుకోవాలా? చెప్పరేమో ఇది, మేబీ అది బీప్ వేసుకుంటాము. సో ఫస్ట్ రొమాంటిక్ సీన్ ఏదైనా గుర్తుందా మీ లైఫ్ లో? రొమాంటిక్ సీన్ అంటే ఇదే మహిష మూవీ. ఫస్ట్ ఇదొకటి. రియల్ లైఫ్ లో అంటారు, రియల్ లైఫ్ లో నాకు వద్దు, రియల్ అన్ని కల్పితాలు మాత్రమే అవి. రియల్ అయితే ఫస్ట్. ఓకే, సో ఫస్ట్ కిస్ అయితే అవ్వలేదండి. నాకు కిస్ అంటే అస్సలు ఇష్టం లేదు. క్యాలరీస్ బర్న్ అయితే కదా, అయినా కూడా నాకు ఇష్టం లేదు. నాకు ఓసిడి ఉంది, సో కిస్ అంటే ఎలర్జీ. ఓకే ఓకే, అదే ఆ ప్రాబ్లమ్. ఓకే, లేకుంటే అది కూడా అయిపోయి ఉంటదేమో. ఏమో చెప్పలేము. సో మీరు కొంచెం మోడలిష్ ఉన్నారు కాబట్టి, సో ఏం తాగుతారు మీరు? లైక్ తాగుతామంటే మన కామెంట్ లో వాటర్ గిట్ట కాదు, ఆల్కహాల్ అంటారు. నేను నాకు అలవాట్లేదు. ఓకే, ఒక్క నిమిషం సీన్, ఒకసారి కెమెరా బంద్ చేయవా? మామూలు బంద్ చేసి చెప్పి ఇప్పుడు నిజం చెప్పు. నిజంగా అండి అలవాట్లేదు. లేవు. కెమెరాస్ ఆఫ్ ఉన్నాయి, చెప్పు, పర్లేదు. నేను ఏమంటున్నా, ఓపెన్ నా ఇంటర్వ్యూలో ఏముండదు. నిజంగా నాకు అలవాట్లేదు. నాకు డ్రింకింగ్ అలవాట్లేదు, స్మోక్ అలవాట్లేదు, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు. కాకపోతే పబ్కి వెళ్తాను వైబ్ కోసం, వైబ్ ఎంజాయ్ చేయడానికి కోసం వెళ్తా పబ్స్ కి. అది కూడా వీకెండ్ వెళ్ళను. సో మంత్ కి ఒక్కసారి వెళ్తా. ఏ పబ్కి వెళ్తారా చెప్తారా? అలా చెప్పకూడదు. పబ్ కూడా లైట్ కడతారు. ఓకే, ప్రిజం పబ్. ఓకే, వస్తుంటా నేను కూడా అప్పుడప్పుడు అక్కడికి. ఓకే, నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు నా వ్యూవర్స్ అందరినీ తీసుకొని వస్తా. ఓకే, ఇంకోటి, నీ బాడీ పైన నాకు టాటూస్ కనిపిస్తున్నాయి ఎక్కువ. కవర్ చేసుకో. ఆ పైన ఈ పేరు ఏంటది? బర్డ్. ఏంటి ఆ స్పెషాలిటీ? పిచ్చుకలు అంతరించాయి కదా, సో అందుకని నేను పిచ్చుక వేయించుకున్నాను. సో పిచ్చుక లాగా నేను కూడా ఫ్రీగా ఎగరాలి. ఓకే, ఫ్రీ బడి ఎగరాలని చెప్పి అది చేసుకున్నారు. ఇంకోటి ఇట్ సైడ్
హార్ట్. ఓకే, ఏదో పేరు కనిపిస్తుందా మీద? నావేనండి నేమ్స్. చెప్పారా ఒకసారి? అలా చెప్పకూడదు. TS లేనిపోయిన డౌట్ మళ్ళీ నా డౌట్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు, ఎందుకంటే చూసినా కాబట్టి మళ్ళీ నాకు క్వశ్చన్స్ అవుతున్నాయి. ఏంటి ఆ ఫుల్ ఫామ్ ఏంటి? నావే నేమ్స్. ఓకే, ఎన్ని పేర్లు? నాకు దివ్యశ్రీ అని చెప్పి తెలుసు. అది కూడా దివ్యశ్రీనే. చూపి ఒకసారి చూడండి. ఏమని దాని పైన? TDS. టీ ఇంటి పేరా? అవును. అది కవర్ చేస్తున్నారని చెప్పి. లేదు లేదు, నిజంగా ఇంటి పేరు? నిజంగా ఇంటి పేరు. ఓకే, ఇంకా టాటోస్ షేప్ అని కూడా బాగా అనిపిస్తుంది. టాటో లవర్ అనుకుంటాను, లవ్ సింబల్ ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. కానీ ఆ స్టోరీ చెప్పను అంటావు? లేదండి, స్టోరీ ఏం లేదు. స్టోరీ అయితే సింగిల్ గా ఉన్నారు. ఓకే, సో అంటే నువ్వు ఇక్కడ దాకా వచ్చినావు అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. సో లైఫ్ లో ఎన్నో అడ్డంకులు ఇవన్నీ తలదన్నుకునే మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి, సో ఆ శ్రీకాకుళం నుంచి ఇక్కడ ప్రజెంట్ మనకున్న శ్రీనగర్ దాకా ఆ జర్నీ గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అంటే ఎప్పుడైనా ఖాళీ ఉన్నప్పుడు మీ జర్నీని మీరు ఎప్పుడైనా రిమెంబర్ చేస్తున్నారు? ఎందుకంటే మీరు ఈ పొజిషన్ లోకి వస్తున్నారంటే అసలు ఇట్స్ నాట్ ఎ జోక్. మన వ్యూయర్స్ ఒకసారి ఆ టాటో చూపిస్తాం. ఓకే అండి, ఓకేనా? ఒకసారి జూమ్ ఇన్ చేసుకో ఒకసారి. ఓకే, అక్కడ అంటే నేను ఎందుకని తెలిసి పడుతుంది మీకు పాటలు అంటే ఇష్టం అని చెప్పి, సో అందుకోసమే అడిగిన నేను. వింటావా? నాకు మ్యూజిక్ ఇష్టం, వింటాను, తక్కువ పాడతాను, ఎక్కువ మ్యూజిక్ వింటూ పడుకుంటా. ఎలాంటి సాంగ్స్ ఎక్కువ వింటూ ఉంటావు? ఫీల్ సాంగ్స్, లవ్ సాంగ్స్, మెలోడీ. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టమైన హీరో న్యాచురల్ స్టార్ నాని. ఎందుకలా నాని? న్యాచురల్ గా ఉంటుంది, తను న్యాచురల్ గా ఉంటారు. సో నేను న్యాచురల్ గా ఉంటాను. నేను న్యాచురల్ గా ఉంటా. మరి నానికి నాకేం తక్కువ? కొట్టగా నాని ఫ్యాన్స్ అందరు వచ్చి నన్ను. ఓకే, నాని అంటే ఇష్టం. హీరోయిన్ లో నిత్య మీనన్. ఓకే, చాలా మంది ఉన్నాక నిత్యం మీననే అని చెప్పి ఎందుకు అంటున్నావు? కొంచెం పోలికలు కలుస్తాయి నాలో అంటారు చాలా మంది. ఓకే, ఓహో, నిత్య మీనన్ లో మీలో హైట్ తక్కువ కదా, షార్ట్, అందుకే నిత్య మీనన్. ఓకే, సో అంటే మీరు ఇక్కడ దాకా వచ్చారు కాబట్టి మీ టోటల్ జర్నీలో చివరిగా థ్యాంక్ యూ చెప్పాలి అంటే వాళ్ళకి. సో వీళ్ళకి నేను రుణపడి ఉన్నా ఈ లైఫ్లో అంటే ప్రతి ఒక్కరికొకరు ఉంటారు, లైక్ ఫాదర్ కానీ, బ్రదర్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఎవరైనా కానీ. సో కొంతమంది పర్సన్స్ మన లైఫ్లో ఉంటారు వాళ్ళు. సో అలాంటి వ్యక్తులు ఎవరన్నా మీ లైఫ్ జర్నీలో మీకు సపోర్ట్ చేసిన వ్యక్తులకి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పాలంటే ఏం చెప్తావు? ఒకరికి చెప్తాను, ఒక ఫ్యామిలీ ఉన్నారు నాకు, వాళ్ళే ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నాకు మంచిగా సపోర్ట్, మనీ పరంగా కానీ, ఫైనాన్షియల్ గా, ఫిజికల్ గా, మెంటల్ గా అన్ని సపోర్ట్ గా వాళ్ళే ఉన్నారు. బావగారు, అక్కగారు, మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని నేను. సో చివరిగా నేను ఏమంటున్నాను అంటే, సో ఇప్పటిదాకా మీరు చెప్పారు కాబట్టి, సో నిజంగా నేను నచ్చిన అంటే నాకు ఒక హగ్ ఇస్తే నేను నచ్చినా అని చెప్పి నేను అనుకుంటా. మేబీ నీకు ఇష్టం ఉంటాయి లేకుంటే లేదో, జస్ట్ నేను చెప్తాను. ఓకే అండి, ఇస్తాను. సో ఇస్తారా మరి? ఇస్తాను, నిజంగా. ఓకే, రెడీ. సో థ్యాంక్ యూ సో మచ్. నేను ఎక్స్పెక్ట్ చేయలే, ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇంకా లైఫ్లో ఎదగాలి, అనుకున్న గోల్స్ రీచ్ కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో పిలిచినందుకే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.